విశాఖలోని అగనంపూడిలోని వైష్ణవి అపార్ట్మెంట్ పైనుంచి దూకి మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. అపార్ట్మెంట్ 5వ అంతస్తు పై నుండి గేటుపై పడడంతో సంఘటన స్థలంలోనే కమలకుమారి మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులకు మృతురాలి కుమార్తె, అల్లుడు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని కేజీహెచ్కు తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. అగనంపూడి పోలీస్ స్టేషన్ పరిధికి సంబంధించినటువంటి ఏదైతే దువ్వాడ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధికి సంబంధించినటువంటి అగనంపూడి వైష్ణవి అపార్ట్మెంట్లో అయితే ఈరోజు మహిళ అయితే అనుమానాస్పదంగా మృతి చెందిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే అపార్ట్మెంట్ ఉందో అపార్ట్మెంట్ పైనుంచి ఆమె దూకి చనిపోయినట్లుగా కూడా కుటుంబ సభ్యులైతే పోలీసులకు అయితే ఫిర్యాదు చేశారు. అయితే దీనికి సంబంధించినటువంటి మృతదేహాన్ని కూడా ఇప్పుడే విశాఖ కేజీహెచ్కి అయితే తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకుంటే ఏదైతే ఈ గేటుకి సంబంధించినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆమె ఆ 2వ అంతస్తులో కూతురు అల్లుడితో కూడా ఆమె ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల దాదాపు ఏదైతే గత నెల 19వ తేదీన భర్త చనిపోవడంతో ఆ కర్మకాండలన్నీ నిర్వహించి అనంతరం విశాఖ వచ్చినటువంటి ఆమె డిప్రెషన్లోనే ఇటువంటి అఘాయిత్యాన్ని పాల్పడినట్లుగా అయితే తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి మరికొంత విషయాన్ని ఆమెకు సంబంధించినటువంటి అల్లుడు మనతో పాటు ఉన్నారు. సార్, ఏం జరిగిందండి? యాక్చువల్గా అది మా లాస్ట్ మంత్ 19th మా మామయ్య గారు చనిపోయారు. సో ఆ డిప్రెషన్లో ఉండి ఆమె కొంచెం ఆమె కూడా చనిపోయారు అనమాట. ఆత్మహత్య చేసుకుంది అంతే. అంటే ఇప్పుడు చనిపోయిన ఆమె ఏజ్ ఎంత ఉంటుందండి? ఆమె పూర్తి పేరు ఏంటి? పూర్తి పేరు కమలకుమారి అండి. 57 ఏజ్ ఉంటుంది. మా మామయ్య గారి ఏజ్ వచ్చేసి 60 అనమాట. ఆయన ఫార్మా కంపెనీలో వర్క్ చేస్తారు, స్మైలెక్స్ ల్యాబ్స్లో ఏజిఎం కింద. సో రీసెంట్గా హార్ట్ అటాక్ వచ్చి లాస్ట్ మంత్ 19th చనిపోయారు. సో ఇప్పుడు ఏంటంటే ఆ డిప్రెషన్లో అంటే 5 years బ్యాక్ తన అబ్బాయి కూడా చనిపోయారు అనమాట యాక్సిడెంట్లో. సో ఈ 2 డిప్రెషన్ వెంటనే జరిగేపటికి ఆ డిప్రెషన్లో ఉండి సో ఆమె కూడా మాకు తెలియదు, ఇంట్లో ఉంది మా ఆవిడ, మేము కూడా చెప్తున్నాం, మేము ఉన్నాము అని కూడా చెప్తున్నాం, మీకేం అవ్వదు మేము చూసుకుంటాం అని చెప్పేసి. బట్ బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మెంటల్లీ కొంచెం డిస్టర్బ్ అయిపోయి సో ఇంట్లోనే ఉంది. మా మిస్సెస్ స్నానానికి వెళ్ళిందనమాట. ఇంట్లో మేడ్ కూడా పనామ కూడా ఉంది, పనామ కూడా పని చేస్తూ ఉంది. అదే బాల్కనీలో బట్టలు అవన్నీ జాడేస్తుంది అనమాట. సో ఆ టైంలో అనుకోకుండా ఇంకా పైనుంచి అదే సడన్గా వెళ్ళిపోయింది. ఇంకా గేట్ వేసిన ఉన్నా కూడా తీసేసుకొని పైకి వెళ్ళిపోయి 5th floorకి వెళ్ళిపోయి టెర్రస్ మీద నుంచి దూకి చనిపోయారు, ఆత్మహత్య చేసుకున్నారు. మీకు అప్పుడే సమాచారం అందిందండి? మీ మిస్సెస్ గారు ఫోన్ చేశారా ఇలాగ అమ్మగారు చేసుకున్నారు? మిస్సెస్ గారు ఫోన్ చేసి మా మిస్సెస్ ఫోన్ చేసింది. ఫోన్ చేయగానే నేను వచ్చాను. వచ్చి ఇలా ఇక్కడ అందరూ కూడా సజెస్ట్ చేసి కంప్లైంట్ ఇస్తే బెస్ట్ అని కంప్లైంట్ ఇచ్చాము. పోలీసు అందరూ సిఐ గారు, దువ్వాడపుల్ సిఐ గారు, ఏఎస్ఐ గారు అందరూ వచ్చారు. వచ్చి అన్నీ చూసుకున్నారు, ఇల్లు అవన్నీ చెక్ చేశారు, పైన టెర్రస్ మీదకి వెళ్ళి అన్నీ చూశారు, అన్నీ దర్యాప్తు చేశారు కొంచెం. సో ఇప్పుడు కేజీహెచ్కి పోస్ట్ మార్టం తీసుకెళ్తున్నాం. దబ్బని సౌండ్ వచ్చింది. నేను చెప్పులు దొరుకుతున్నాను, చెప్పులు పక్కన పెట్టేసి ఏంటని చెప్పి కార్డర్ మెట్ల కాడికి చూశాను. చూస్తే ఆల్రెడీ ఆవిడ ఎవరో ఏంటో ఎవరు పడ్డారో కూడా తెలీదు. అసలు లేదు, నాకు తెలిసినంత వరకు లేదు. నేనే వెళ్ళాను దగ్గరికి, నేనే వెళ్ళాను. వెళ్ళి చూసామట జస్ట్ అలాగే వెళ్ళి, ఇంకెవరు వెళ్ళలేదు, నేనే వెళ్ళాను. చూసి అసలు ఎవరో కూడా తెలీదు. అసలు ఏ అమ్మాయి బట్ట ఆడడానికి వెళ్ళి పడిపోయిందో లేకపోతే ఇంకోటో. టౌన్షిప్లో ఇటువంటి జరిగిన సంఘటనలు చాలా ఉన్నాయి వైజాగ్ సిటీలో. అలాగే ఏమో పొరపాటు ఏ బట్ట ఆడడానికి ఉన్నారేమో వెళ్ళారేమో అనుకున్నాను. ఏమో ఇంకా వేరే ఫ్లోర్లో బట్ట ఆడడానికి ఆ బార్కి వెళ్ళారేమో అనుకున్నాం. సరే చూస్తే ఈవిడి చారేజ్ ఉండేది. డౌట్ పడ్డాను. 2022 జూన్ అయినా నేను ఇంకా అందరం కూడా అప్పటికే మా మే నెల మేము ఒక్కడు ఫస్ట్ నేను దిగాను, సెకండ్ ఏమో 502 దిగారు, ఆ తర్వాత 3rd వీళ్ళు దిగారు, ఆ తర్వాత ఒక్కొక్కళ్ళు 2 or 3 monthsలో మే, జూన్, జూలైలో అందరం దిగిపోయాం. వాళ్ళ గురించి చెప్పడానికి అసలు అది ఏ రకమైన లేదు. వాళ్ళ గురించి చాలా మంచి వాళ్ళు, వాళ్ళ గురించి ఏ రకమైన చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఎందుకంటే అంత చిలక గోరింకలా ఉండరు. వయసు ప్రభావం. 5 సంవత్సరాల క్రితం వాళ్ళ అబ్బాయి చనిపోవడంతో పాపం కొంచెం మనస్తాపం చెప్పి డల్ అయ్యారు అనుకొని ఆయన హస్బెండ్ కూడా మొన్న April 19th చల్లారగట్ల ఆ స్ట్రోక్ వచ్చి చనిపోయారు.
ఆ చనిపోవడంతో కొంచెం ఇప్పుడు మనస్తాపం వచ్చింది, డౌన్ అయ్యారు కొంచెం. మొన్నే వచ్చారు పాపం ఊరి నుంచి, విజయవాడ దగ్గర కార్యక్రమాన్ని చేస్తూ వచ్చారు. వచ్చిన తర్వాత నేను వెళ్ళి కూర్చున్నాం, చెప్పాం, వచ్చాం. మరి సో నేను చివరిగా మీరు కలిసారా? నేను మధ్యాహ్నం మాట్లాడాం, ధైర్యం ఇచ్చాం, వారల్ సపోర్ట్ ఇవ్వాలి కదా, ఎవరికైనా వారల్ సపోర్ట్ ఇవ్వాలి కదా. అయినప్పటికీ ఈరోజు అయితే మరి ఆవిడ ఇలా చేస్తారని ఎవరు ఊహించలేదు. కొంచెం ధైర్యం వస్తున్నారు. రోజు వెళ్ళమన్నాం మా మిస్సెస్ని రోజు వెళ్ళమన్నాం. మరి దానికి సంబంధించినటువంటి శ్రీ వైష్ణవి ఆర్కేడ్ అకాడమీ ఈ అపార్ట్మెంట్ ఉంది ఏదైతే ఉందో, ఈ అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఇక్కడ నుంచి చూసుకుంటే ఇది 5వ ఫ్లోర్ కిందకైతే వస్తుంది. దాదాపు 5 ఫ్లోర్లకు సంబంధించినటువంటి పైనుంచి ఆమె అక్కడ నుంచి అయితే దూకి ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఆమె అల్లుడికైతే సమాచారం వచ్చింది. ఇంట్లో కుమార్తె స్నానంకి వెళ్ళేటటువంటి సమయంలో ఈమె ఇటువంటి అఘాయిత్యాన్ని పాల్పడినట్టుగా అయితే కుటుంబ సభ్యులు అయితే పోలీసులు ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ గేట్ ఏదైతే ఉందో ఇక్కడే ఆమె పైనుంచి దూకినటువంటి పరిస్థితి కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ గేట్ పైన ఆమె దూకి ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ నుంచి అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఇదంతా కూడా పూర్తిగా రక్తసిక్తమైనటువంటి పరిస్థితి అయితే మనం చూసుకోవచ్చు. ఏదైతే అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి 202కి సంబంధించినటువంటి ఇంట్లో అయితే ఆమె కుమార్తె అల్లుడితో నివసిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ అపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఇది ప్రశాంతమైనటువంటి ఒక వాతావరణంలో ఉండేటువంటి అపార్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడికి ఎవరు సరిగా వచ్చేటటువంటి పరిస్థితి కూడా లేదు. అయితే గత నెల 19వ తేదీన భర్త మృతి చెందడంతో ఆమె అయితే పూర్తిగా డిప్రెషన్లోకి లోనైనట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆమె ఈరోజు ఈ అఘాయిత్యాన్ని పాల్పడినట్టుగా కుటుంబ సభ్యులైతే దువ్వాడ పోలీసులకు ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. అయితే ఫిర్యాదు అందుకున్నటువంటి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి అయితే చేరుకోవడం జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకొని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం కూడా విశాఖ కేజీ తరలించారు. అలాగే ఏదైతే ఆత్మహత్యకు సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో ప్రస్తుతం అయితే అనుమానాస్పద మృతిగానే వారు కేసు నమోదు చేసినట్లు తెలిసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా పోలీసు విచారణలో బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడే మృతదేహాన్ని అన్నింటినీ కూడా ఇక్కడ నుంచి తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే అల్లుడు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఏదైతే ఉందో ఈ ఫిర్యాదు నేపథ్యంలోనే దువ్వాడ పోలీసులు కూడా కేసు నమోదు చేస్తున్నారు. అలాగే దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు కూడా కొనసాగుతున్నట్టు కూడా పోలీసులు అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అరుణ్తో చందు, ప్రైమ్ 9 విశాఖ నుండి.